ఈ రకమైనటువంటి గందరగోళం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం కోసం కూడా కుట్రలు జరిగాయనేది మాత్రం అర్థమవుతోంది. సో ఎందుకంటే ముందు నుంచి కూడా ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, తర్వాత ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా 3వ తేదీ అనేటువంటి అంశాన్ని గతంలో అనుకున్నారు. కానీ ఆ విషయాల్ని ఇటీవల లాస్ట్ 1-2 డేస్గా చెప్పలేదు. చెప్పకపోగా దానిపైన ఒక తప్పుడు అభిప్రాయం వచ్చేలాగా తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో ఇంకా నిధులు అక్కడ డ్రా చేయాలి. వారు సచివాలయంకి వచ్చిన తర్వాత పంపిణీ చేసేటువంటి కార్యక్రమం మధ్యాహ్నం నుంచి కూడా సాగుతుందని చెప్పి ఒకవైపు రాష్ట్ర స్థాయి అధికారులు నిన్న చెప్పారు. కొన్ని చోట్ల కలెక్టర్లు కూడా ఈ రకమైన ఆదేశాలు ఇచ్చారు. కొన్ని చోట్ల అయితే ఉదయం నుంచి వస్తుందేమనేటువంటి ఆశతో కావచ్చు, లేదా అలాంటి రేపే ఇవ్వబోతున్నారనే తలకే చాలా మంది కూడా ఆశపడి సచివాలయాల దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా యంత్రాంగం కూడా ఉంది. ఇంటికిచ్చేటువంటి వ్యవస్థను కూడా మనం ప్రస్తుతం ఏదైతే సచివాలయాలు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వారి ద్వారా కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సరే, అందరికీ ఇవ్వకపోయినా మిగిలినటువంటి వారికి ఇస్తామని చెప్తున్నారు. చూద్దాం. అయితే ఇక్కడ కూడా ఈ వ్యవహారంలో ఇంత గందరగోళం పడ్డానికి, ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి కేవలం ఒక తప్పుడు మెసేజ్లు, తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు అధికార పార్టీ. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, వీళ్ళే వాయిస్ మెసేజ్లు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒంగోలులో వెంకట్రావు ఏంటి పరిస్థితి? సో మనం చూస్తున్నాం ఖచ్చితంగా, ఎందుకంటే నిధులు విడుదల కావాలి, మరి డ్రా చేసిన తర్వాత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని ముందు నుంచే చాలా స్పష్టంగా పెన్షన్దారులకు, లబ్ధిదారులకు అర్థమయ్యే రకంగా చెప్తే ఇలాంటి పరిస్థితులు ఉండవు. కానీ అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ఒంగోలులో? శ్రీహరి గారు 2024 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ గత సంవత్సరం నుంచి కూడా పలు స్టంట్లు వేస్తుందని చెప్పవచ్చు. ఏదైతే పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతున్నట్టు కూడా గతంలో పోస్టర్లు వేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ పోస్టర్లన్నింటినీ కూడా తొలగించారు. ఆ తర్వాత ఏదైతే సీఎం జగన్ ఏదో దేవుళ్లాగా భావిస్తూ ఆయన చుట్టూ ప్రజలంతా ఉన్నట్టుగానే పోస్టర్లు వేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత నాలిక ఖర్చుకున్న వైసీపీ నేతలే వాటిని స్వయంగా తీసేసిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత ఏదైతే పింఛన్ లబ్ధిదారులు లక్ష్యంగానే ఇప్పుడు వైసీపీ కుట్రకోణానికి తెరదీసిందని చెప్పవచ్చు. ఏదైతే ఖజానా ఖాళీ అయిన తర్వాత పింఛన్దారులకు ఇచ్చేందుకు డబ్బులు లేకపోయినా కానీ పింఛన్దారులకు ఇస్తున్న డబ్బుల్ని ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు అడ్డుకుంటున్నాయంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున విష ప్రచారాన్ని అయితే ప్రారంభించిందని చెప్పవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పింఛన్లు పంపిణీ చేస్తామంటూ కూడా నిన్ననే ప్రకటనలు చేశారు. కానీ ఈ రోజుకి కూడా ప్రకాశం జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసేందుకు ఇప్పటి వరకు కూడా నిధులు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే వెల్ఫేర్ కార్యదర్శులంతా కూడా బ్యాంకులు తెరుచుకున్నప్పటి నుంచి కూడా డబ్బులు పడతాయేమోనని చెప్పని అక్కడే కాపలా కాస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దాదాపు ప్రకాశం జిల్లాలో 3 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. వీరందరూ కూడా దాదాపు 88 కోట్లు నగదు ప్రకాశం జిల్లాకు రావాల్సింది. కానీ ఇప్పుడు దాదాపు టైము 1 గంట కావస్తుంది. అయినా కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నిధులు బ్యాంకుల్లో జమ అయిన పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికన్నా నిధులు వస్తే పింఛన్ పంపిణీ రేపటి నుంచి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీంట్లో మరో కోణం ఏంటంటే ఇటు వైసీపీ నాయకులు ఏదైతే గ్రామాల్లో ఏదైతే స్లమ్ ఏరియాస్లో ఈరోజు పింఛన్లు ఉదయం నుంచే ఇచ్చేస్తున్నారని చెప్పని కూడా విష ప్రచారాన్ని అయితే మొదలుపెట్టారు. ఇటు బ్యాంకుల్లో డబ్బులు వేయకుండానే ఇటు పింఛన్లు ఇచ్చేస్తారంటూ కూడా వాళ్ళందరినీ ఇటు సచివాలయాలకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో కొంతమంది ఆశపడి లబ్ధిదారులు ఎవరైతే పింఛన్ మీద ఆధారపడి ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా సచివాలయాలకు వస్తున్న పరిస్థితుంది. కానీ ఇక్కడ డబ్బులు లేకపోవడంతో ఈరోజు సాయంత్రం నుంచి ఏదైతే పింఛన్ నగదు ఇస్తామని చెప్పని ఇటు సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూస్తే ఇటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పింఛన్దారులందరి మీద ఈ పెద్ద ఎత్తున ఏదైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు జనసేన, బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున విష ప్రచారం చేసేందుకే ఇటువంటి పరిస్థితికి వైసీపీ తీసుకొచ్చిందని చెప్పని ప్రధానంగా చెప్పవచ్చు. పెన్షన్ లబ్ధిదారులు చాలా మంది కూడా డబ్బులు లేకుండానే ఇస్తామని చెప్పని ఎలా మాకు చెప్పి పంపిస్తున్నారంటూ కూడా ఇక్కడికి వచ్చి నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా చూస్తే ఏదైతే పెన్షన్ లబ్ధిదారుల్ని ఏదైతే ఎన్నికల వేళ తమ వైపు తిప్పుకునేందుకే వైసీపీ కష్టాలు పడుతుందని చెప్పని కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు సాయంత్రానికన్నా నగదు వస్తే ఈరోజు ప్రకాశం జిల్లాలో పెన్షన్ పంపిణీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. సాయంత్రానికన్నా నగదు వస్తే ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని
పూర్తి చేసుకొని రేపు ఉదయం నుంచి ప్రకాశం జిల్లాలో పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉంది శ్రీహరి గారు. ఎస్, మీరు అన్నట్లుగా ఎవరైతే కొంతమంది ఇవాళ నుంచే ఇస్తున్నారు, మార్నింగ్ నుంచే వెళ్ళండి అని చెప్పి రెచ్చగొట్టారో ఖచ్చితంగా వారిపైన అక్కడ డబ్బులు లేకపోవడంతో పెన్షన్దారులే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంతమంది వాళ్ళని ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ మీదే ఇవాళ తిరిగి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాస్తవాలు చెప్పాలి, పెన్షన్దారులకు సంబంధించి నిజంగా ఎవరైతే వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారో, మంచం పైన ఉన్నటువంటి వారు ఉన్నారో, అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఉన్నారో, వీల్ చైర్ మీద రావాల్సినటువంటి వారు ఉన్నారో, వారందరికీ కూడా నేరుగానే ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కానీ అందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. సో వీటన్నిటినీ ఎక్కడా కూడా కనిపించకుండా, వీటన్నిటినీ విషయాన్ని ఎక్కడ చర్చకి రాకుండా, వీటన్నిటి అంశాలపైన వృద్ధులకు తెలిసి వారు వాస్తవాలు గ్రహిస్తారని అంతకంటే ముందే ఈ రకమైనటువంటి కొన్ని చోట్ల ముందస్తు ప్రచారం చేయడం, వారిని రెచ్చగొట్టి పంపించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఇబ్బంది పడితే దాన్నంతా కూడా ప్రతిపక్షం మీద ఆపాదించాలనేటువంటి